అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు పాలకూర ఉల్లికారం చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: పాలకూర 2 కట్టలు తీసుకున్నాను. దాన్ని నీట్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు 2 ఎర్రగడ్డలు 2 కట్ చేసి పెట్టుకున్నాను పెద్దవిగా. అలా తెల్లగడ్డలు ఒక 6-7 రెబ్బలు ఒలిచి పెట్టుకున్నాను. 1 కప్పు ఆయిలు, ఒక 10 ఎండుమిర్చి, ఎండుమిరపకాయలు 10, ధనియాలు ఒక టేబుల్ స్పూను, జీలకర్ర ఒక 1/2 టేబుల్ స్పూను, మెంతులు ఒక 1/2 టేబుల్ స్పూను. ఇవన్నీ కావాలండి ఉల్లికారానికి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఈ ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసి దూరగా వేయించుకోవాలండి. ఇవి రెడ్గా అయ్యేంత వరకు వేయించుకొని మిక్సీలోకి వేసుకోవాలా. అందులోకి మిక్సీలోకి అట్లా ఎండుమిరపకాయలు, తెల్లగడ్డలు అన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి కట్ చేసుకున్న ఎర్రగడ్డ ముక్కల్ని దోరగా వేయించుకోవాలండి, రెడ్ కలర్ వచ్చేందుకు. ఎందుకంటే పచ్చివాసన పోతే బాగుంటుందండి, అందుకని నేను వేయించి తీసుకుంటున్నాను. ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలా. మిక్సీ పట్టుకున్నానండి, అవన్నీ వేసి ధనియాలు, మిరప, అందులోకి ఇప్పుడు ఈ ఎర్రగడ్డలు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ జార్లోకి వేసి మిక్సీ పట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని అందులో మిగిలిన ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర ఈ చిట్పట్లాడినాక ఇందులో శనగబేడలు, ఉద్దిపప్పు, నేను పొట్టు ఉన్న ఉద్దిపప్పు తీసుకున్నానండి, మీరు మామూలుగా అయినా తీసుకోవచ్చు. ఇందులోకి కొద్దిగా ఇంగువ వేయాలండి, బాగుంటుంది రుచిగా. ఇదంతా వేగాక ఇందులోకి మిక్సీ పట్టుకున్న మసాలా అంతా వేసి బాగా వేయించుకోవాలండి, రెడ్ కలరు వచ్చేంత వరకు. నూనె బాగా పైకి రావాలా, అంతవరకు వేయించుకోవాలా. ఇలా బాగా వేయించుకోవాలండి. అది వేగిపోయింది. బాగా ఆయిల్ పైకి కనిపించాలండి. ఇప్పుడు ఇందులోకి తరిగి పెట్టుకున్న కొత్తిమీర, ఒక 3 టేబుల్ స్పూన్లు సాల్ట్ వేయాలండి. దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పాలకూర వేసి బాగా వేయించుకోవాలి. బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. దీని మీద మూత పెట్టకూడదు. మూత పెట్టకుండా
వేయించుకోవాలి. మూత పెట్టినామంటే నీళ్ళు ఊరుతుందండి. దీంట్లో నీళ్ళు ఊరకూడదు, బాగా రోస్ట్ అయిపోవాలా ఇది. అంతవరకు బాగా వేయించుకోవాలా. బాగా 2-3 సార్లు కలబెట్టుకుంటా వేయించుకోవాలా, లేదంటే అడుగంటుతుంది. ఇదిగోండి అయిపోయింది పాలకూర ఉల్లికారము. ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే. చాలా చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది వేడివేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుందండి. ఈ చపాతీలోకి, దోశలోకి, పూరి అన్నం వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా బాగుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.